జూబ్లీహిల్స్ బైపోల్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత శాసనసభ ఎన్నికల ముందు నాటి కేసీఆర్ సర్కార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించుకుని బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి గులాబీ నేతలను కాంగ్రెస్లో చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకునేలా కాంగ్రెస్ నాయకత్వం ప్లాన్ వేస్తోందట. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు సహా 10 మంది ఎమ్మెల్యేలు కారు దిక్కి హస్తం పార్టీతో జతకట్టారు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఇంతకాలం బీఆర్ఎస్ పెద్దలు ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ లోకి కారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ వలసపోకుండా భయపెడుతూ కట్టడి చేసింది. కానీ అనుకోకుండా జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక రావటం, ఆ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును అధికార కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఇటు కాంగ్రెస్ లో సరికొత్త జోష్ తీసుకొచ్చింది. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేల విషయంలో గోడ కట్టినా ఆగే పరిస్థితి లేదన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది. అయితే గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాల డెవలప్మెంట్ చేయాలని స్థానికంగా ప్రజల నుండి తీవ్రంగా ఒత్తిడి ఉన్నందున వారికి పెద్ద సవాల్గా మారింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సదరు ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం మళ్లీ గెలవాలంటే అభివృద్ధి చేయడంతో పాటు వారి క్యాడర్ ని కూడా కాపాడుకోవడం పెద్ద సవాల్గా మారింది. ఇప్పటికే గులాబీ పార్టీ నుండి ఓ 10 మంది ఎమ్మెల్యేలు చేరగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 27 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వగా వారిలో ఒకరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మిగతా 3 కారులోనే కొనసాగుతున్నారు. కానీ తాజా రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ ఆ 3 కూడా కారుకు సారుకు గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ లోకి వస్తామని టచ్ లోకి వచ్చారని గాంధీ భవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ కి చెందిన 4 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారని, వారు హస్తంగూటికి చేరితే గ్రేటర్ లో కాంగ్రెస్ కు బలం చేకూరి హస్తం హవా కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ వ్యాప్తంగా చిన్న దొర కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని, 2 ఏళ్లైనా ఇంకా అధికారంలో ఉన్నట్టు కేటీఆర్ వ్యవహార శైలి ఉందని పలువురు సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో త్వరలో 5-6 బారస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకోవచ్చనే వార్తలు జోరందుకున్నాయి. ముందుగా కీలక ఎమ్మెల్యేలు 4 కాంగ్రెస్ లోకి చేరనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏదేమైనా గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ని ఎలా అయితే సావు దెబ్బ కొట్టాడో ఇప్పుడు సీఎం రేవంత్ కూడా కేసీఆర్ బాటలోని కారు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకొని సక్సెస్ అవుతున్నదన్నది కాంగ్రెస్ క్యాడర్ లో టాక్ నడుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.